ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న వెంకీ, అది నీ ఇల్లే, వాళ్ళు నీ వాళ్లే. నువ్వక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో నువ్వు ఒక్కడివవుతావు, నీకు దక్కాల్సిన స్థానం దక్కుతుంది, నీకు అందాల్సిన మర్యాద అందుతుంది అని మేం ఆశపడితే నువ్వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకునొచ్చావా? ఏంటి నాన్న ఇది? పద్దు, అన్నయ్య వచ్చాడు, నేను మళ్ళీ చేస్తాను. సరే విద్య, ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను పద్దుతో మాట్లాడాలి. పద్దు, అన్నయ్యతో విన్నాను, ఇవ్వు పర్లేదు. పద్దు, చెప్పు బావా. ఇందాక నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు బావా? అందరం బయటే కదా ఉన్నాం. మావయ్య, శివరాం మావయ్య ఇంట్లోనే ఉన్నట్టున్నారు కదా, ఆయన బయటికి రాలేదు కదా? శివరాం పెద్దనాన్న అసలు ఊళ్ళోనే లేడు బావా. ఇంకా ఇంట్లో ఎలా ఉంటాడు, బయటికి ఎలా వస్తాడు? మావయ్య ఊర్లో లేడా? అవును బావా, ఫ్యాక్టరీ పని మీద హైదరాబాద్కి వెళ్లారు కదా. శివరాం మావయ్య హైదరాబాద్కి వెళ్ళాడా? ఇంట్లో మనుషులందరూ బయటే ఉన్నారు. మరప్పుడు నాకు కనిపించిన షాడో ఎవరు? బావా పదు. ఏంటి చెప్పు బావా. పదు, పోనీ ఇంటికి మధ్య ఎవరైనా గెస్ట్ వచ్చారా? లేదు బావా. బావా, గెస్ట్ అంటే గుర్తొచ్చింది. చెప్పు. పెద్దమ్మ గెస్ట్ హౌస్ లో ఎవరో గెస్ట్ ఉన్నారని సపరేట్ గా 3 పూటల స్పెషల్ క్యారేజ్ కట్టించేది. స్పెషల్ క్యారేజా? అవును బావా. ముందు రోజుల్లో కట్టిన క్యారేజ్ కట్టినట్టుగానే వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కి తిరిగొచ్చేది. ఆ తర్వాత ఆ క్యారేజ్ ఖాళీ అయి కడక్కుండా వచ్చేది. ఆ క్యారేజ్ గెస్ట్ హౌస్ కి ఇప్పుడు కూడా వెళ్తుందా? కడుతున్నాను బావా. ఓకే. ఇన్ని రోజులు ఆ గెస్ట్ గురించి నీ దగ్గర టాపిక్ ఏం రాలేదా? అస్సలు తీసుకురాలేదు బావా. క్యారేజ్ కట్టి పంపడం, వచ్చాక కడిగి పెట్టడం తప్ప నాకింకేమీ తెలీదు. విచిత్రంగా ఉందే. ఈ క్యారేజ్ గెస్ట్ ఎవరై ఉండొచ్చు? ఈ క్యారేజ్ వెనకాల అత్త ఏదో కథ నడిపిస్తుంది. ఈ మిస్టరీ ఛేదిస్తే వినయ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు కదా. అది తెలుసుకోవడం కోసమైనా ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బావా పదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే బావా.